మన లోకరక్షకుడైన యేసయ్య నామమున ఈ యొక్క హోప్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న మరి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. మరొక అంశమును మీ మధ్యకు మరి తీసుకువచ్చి దాన్ని ప్రకటించటకు దేవుడు ఇచ్చిన ఇటు తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇంతవరకు శ్రమ కాలము అనే సిరీస్ నుండి అనేకమైన పాఠాలు మనం నేర్చుకుని ఉన్నాం. మరొక పాఠాన్ని మనం నేర్చుకోక ముందు ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా మిక్కిలి దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క సమయమందు ప్రభా నీ బిడలగా ప్రభా నీలో చేరి ఈ రీతిగా ప్రభా నేను మహింపరచటకు ఇచ్చిన తరుణం బట్టి వందనాలు. మరొక అంశాన్ని మేము నేర్చుకొని పోవచ్చుండగా నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగుంచి మమ్మల్ని నడిపించమని యేసయ్య పేరట వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఆ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకొని పోయే ప్రాముఖ్యమైన అంశము శ్రమ కాలములో జీవిస్తున్న దేవుని బిడ్డలను విమోచించటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకి తోడుగా ఉన్నారు. శ్రమ కాలంలో ఉన్న బిడ్డలకు విడుదల దొరుకుతున్నది. పరిశుద్ధ లేఖన భాగము మనం చదువుకుందాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపత్తిమై ఉందును. తండ్రి నన్ను సేవించి కుమారుని కనుకరించినట్లు నేను వారిని కనికరింతును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఈ దినము నేర్చుకోబోయే ప్రాముఖ్యమైన అంశంలో ఆయన నియమింపబడిన దినము, ఆయన ఈ లోకానికి రాబోయే దినమునందు ఆయన కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు దేవుడు ఇచ్చిన గొప్ప విమోచన. ఎందరైతే ఆయన కోసము నిష్టగా కనిపెడతారో, ఆయన కోసము ఎదురు చూస్తారో, ఆయన రాజ్యం కోసం ఎదురు చూస్తారో, ఆయన నియమింపబడిన దినమున వారు విమోచింపబడతారు. ఎలాంటి వారి గురించి ఈ వాక్యము రాయబడినదంటే, స్వకీయ సంపాద్యము లేకపోతే ఒక ప్రాముఖ్యమైన లేకపోతే ప్రసిద్ధి చెందిన లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే ఆయనకి బహుగా ఇష్టమైన జనాంగం గురించి ఈ వాక్యం రాయబడి ఉన్నది. ఏబేలు గ్రంథము మనం చదువుకున్నట్లుగా 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారి ఎడల ఆయనక కటాక్షము ఎప్పుడూనూ ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవ విశ్వాసులుగా జీవిస్తున్నట్టు మనము కొన్నిసార్లు దేవుని కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉండాలి. ఎందుకనగా మన దేవుడు మనల్ని అంతం వరకు నడిపించే యేసయ్య, లోక పాపములను మోసుకుని పోయే దేవుని యొక్క గొర్రెపిల్ల. ఆ యొక్క గొర్రెపిల్ల ఎదుట మనమందరము నిలబడే దినం ఒక రోజు రాకపోవచ్చున్నది. గొర్రెపిల్ల అనే ఆ యొక్క వివాహ మహోత్సవమునకు మనమందరము సిద్ధపడటానికి ఇప్పటి నుంచే మనం ప్రణాళిక వేసుకోవాలి. ఇక్కడ వాక్యంలో మనం చదివిన రీతిగా ఆయన ఏర్పాటు చేసిన ఆ దినమందు ఆయన ప్రజలను ఆయన విమోచిస్తానంటున్నాడు. ఈ విమోచన అనేది పరిశుద్ధ గ్రంథంలోని అనేక పరిణామాల్లో రాయబడిన మాట. పరిశుద్ధ గ్రంథాలని మనం పరిశీలన చేసినప్పుడు అనేక సార్లు ఈ మాట 1-2 సార్లు రాయబడి ఉన్నది. దేవుని ప్రజలకు దేవుడిచ్చిన గొప్ప బహుమతి ఏంటంటే, ఆయన నియమింపబడిన దినమున ఆయన తీసుకున్న అపాయింట్మెంట్, ఒక దినాన్ని ఆయన ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఎవరి కోసం అంటే ఆయన ప్రజల కోసం. ఎందుకోసము ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నాడంటే ఆయన ప్రజలను విడిపించడానికి. ఆ విడిపించబడిన దినమందు ఎవరైతే ఆయన కోసం కనిపెడతారో వారందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యన ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము విశ్వాసులుగా ఉండంటే మనము ఆయన కోసం ఎంతవరకు ఎదురు చూస్తున్నాం. ఈ నియమింపబడిన దినములో
అనేక పరిణామాలు ఇశ్రాయేలుకు కూడా వాడబడిన మాట. ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారికి ఈ మాట వర్తించింది. అలాగే ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని వహిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని కోసము వారు కనిపెట్టినప్పుడు ఒక దినమున వారు ఐగుప్తు దేశమందు విడిపించబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఐగుప్తు దేశమే కాదు, బబులోన్ దేశంలో కూడా ఉన్నటువంటి దేవుని యొక్క జనాంగము అక్కడ కూడా ఎన్నో శ్రమలు అనుభవించినప్పుడు ఆయన ఒక దినము వారికి నియమించాడు. ఆ యొక్క దినము ఎప్పుడంటే వారికి ఒక గడువు ఇచ్చాడు. 70 సంవత్సరాలు పూర్తయిన అనంతరము బబులోను దేశం నుండి మీరు విడిపించబడతారు అన్న మాట మనకు అనేక పరిణామాల్లో మనం చూస్తున్నాం. మరి ప్రవక్త ఇర్మియా ప్రవచించినట్టుగా మనకు తెలుసు. యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించారు, దానియేలు ప్రవచించారు, అదేవిధంగా యెషయా కూడా ప్రవచించారు. వీళ్ళందరూ ప్రవచించిన ఆ యొక్క మరి ఆ 70 సంవత్సరాలు పూర్తయిన ఆ యొక్క దేవుడు నియమించిన ఆ దినము, ఆ దినమందు దేవుని యొక్క జనాంగము విడిపించబడి ఉన్నారు, బానిసత్వం నుండి విడిపించబడి ఉన్నారు. అలాగే మన యొక్క యేసయ్య కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే ఆయన ఒక దినము నియమించాడు. ఆ దినమందు ఎవరైతే ఆ దినము కోసం ఎవరైతే కనిపెడతారో వారందరూ విమోచించబడతారని ఈ పరిశుద్ధ లేఖన భాగం మనకి పూర్తిగా వివరిస్తున్న ప్రియదేని బిడ్డలారా. మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో ఉన్న నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. దేవుడు యెహోవా దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానము. ఆపత్కాలములందు ఎదురు చూస్తున్న ఎవరి కోసము? దేవుని కోసం ఎదురు చూస్తున్న వారి కోసము ఇవ్వబడిన గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానము కేవలము ఒక జాతి వారికే చెందినది కాదు. ఆయా భాషలో మాట్లాడే వారందరికీ ఇది గొప్ప వాగ్దానం చేయబడిన మాట. ఆపత్కాలమందు ఆయన నమ్ముకుంటున్న వారిని ఆయన గుడారములో దాచును. ఉదాహరణకి మనం చూసినట్లయితే అనేక పన్నాలు మనం వింటున్నాం. దేవుని యొక్క కాపుదల మరి ఎలా ఉంటుందంటే అనుదినము దేవుని యొక్క ప్రజల పట్ల ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుణ్ణి నమ్ముకున్న వారిని, దేవుణ్ణి ఆశ్రయిస్తున్న వారి పట్ల ఆయన చేసే కార్యాలు ఎంతో ఉన్నతమైనవి. ఈ యొక్క వాక్యలేఖన భాగాల్ని మనం పూర్తిగా పరిశీలన చేసినప్పుడు ఎవరైతే ఆపత్కాలమందు ఆయనకి మొరపెడతారో, ఆ ఆపద దినమందు దేవునికి ఎప్పుడైతే ప్రాధేయపడతారో, ఆయన కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారికి విడుదల, విమోచన దొరుకుతుంది. కనుక గమనించండి తోటి విశ్వాసులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము జీవిస్తున్న శ్రమకాలంలో మనం ఉన్నప్పుడు మనకి యేసయ్య ద్వారానే మనం విడుదల పొందుకుంటాం. చాలామంది మరి విడుదల కోసము లేకపోతే విమోచన కోసం అని చెప్పి ఎంతో దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తున్నారు. నాకు మరి పలానాది నన్ను పట్టుకున్నది, పలానా దయ్యం నన్ను పట్టుకుంది, నాకు విడుదల కోసము పలానా స్వస్థాలకు వెళ్తున్నాను, పలానా మరి అద్భుతాలు చేసే చోటుకి వెళ్తున్నాను అని ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అది కేవలము మరి శాశ్వత కాలం ఉండేది కాదు. అదే కొంచెంసేపే ఏదో మనకి ఏదో ఆతృతను కలిగించేదే తప్ప దానివల్ల నిజమైన విమోచన అనేది ఏమాత్రం లేదు. నిజమైన విమోచన ఎవరి ద్వారా దొరుకుతుందంటే దేవునికి మొరపెట్టిన వారి ఎడల నిజమైన విమోచన దొరుకుతుందని వాక్యలేఖన భాగాల్లో మనం చదువుకుని ఉన్నాం. మరొక వాక్యాన్ని మనం చదువుకుని దీంట్లో ఉన్న ఒక పరమార్థాన్ని మనం అవగాహన చేసుకుందాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునందు నాశనమగుదురు, బలవంతులు దైవికంగా
కొనుపోబడదురు. శ్రమలను భరించి ఎదుర్కొన్న వారు విశ్వాసులు నాకు కనబడుచున్నారు. విజయవంతమైన వారు నీతి మార్గంలో నడిచి దేవుని ప్రతిఫలము పొందుచున్నారు. బలహీనంగా ఉన్న బిడలు బలము చెత్తుకొని యేసే కొరకు ఎదురు చూస్తున్న వారు విజయవంతముగా దేవుని యొక్క కృపను బట్టి శ్రమల్లో నుండి వారు విడిపించబడుతున్నారు అన్న వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. ఇక్కడ యోబు గారు అంటున్నారు చక్కని మాట, ఎవరైతే ఆయన కోసం కనిపెడుతున్నారో ప్రారంభంలో వారు బలహీనులైనప్పటికీ ముగింపులో వారు బలవంతులు అవ్వబోతున్నారు. బలము పొందుకొని వారు ముందుకు వెళ్తున్నారు. బలము పొందుకొని వారి జీవితాలు మరింత ఆనందకరంగా వారు జీవించగలుగుతున్నారు. వారు విమోచింపబడిన తర్వాత ప్రభువైన యెహోవా దగ్గర నుండి గొప్ప ప్రతిఫలము పొందుకుంటున్నారు. దేవుని యొద్ద నుండి విమోచింపబడిన ప్రతి ఒక్కరూ ప్రతిఫలాలు పొందుకుంటున్నారు. దేవుని యొక్క ప్రజలకు నిజమైన విమోచన ఉన్న వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి, వారి యొక్క అనుభవాలు ఏ విధంగా ఉంటున్నాయో యెషయా గ్రంథము 39వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూస్తే, దేవుని యొక్క ప్రజలు హృదయ సంతోషముతో వారు నింపబడి ఉన్నారు. హృదయమంతా ఆనందముతోనూ హృదయమంతా సంతోషము చేత వారు నింపబడి ఉన్నారని ఈ వాక్యం ద్వారా మనం గమనించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుచేతనగా ఈ యొక్క వాక్యము నిజమైన ఆనందాన్ని కలిగిస్తుంది. యెషయా గ్రంథాన్ని మనం ఒకసారి చూసినప్పుడు యెషయా గ్రంథము 30వ అధ్యాయము 29-30 వచనాల్లో, హృదయ సంతోషముతో పాడు స్తుతించటం నేను నేర్చుకుని ఉన్నాను. హృదయ సంతోషముతో నేను ఆనందిస్తున్నాను. కేవలం దేని బట్టి అంటే, నేను ఒక దినము యెహోవా దేవుడు నాకు నియమించినప్పుడు, నేను ఆయన కోసం కనిపెట్టినప్పుడు, ఆయన నియమించబడిన దినం కోసం ఎదురు చూస్తున్నప్పుడు నా హృదయమంతా సంతోషంతో నింపబడి ఉన్నదని యెషయా గ్రంథంలో ప్రవక్త యెషయా చెప్తున్న మాటను మనం గమనించగలం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులారా, దేవుని నమ్ముకున్న పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్న ప్రతి విశ్వాసుతో కూడా ఇదే మాట దేవుడు చెప్తున్న మాట. మీరు ఒక దినము నేను నియమించాను, ఆ దినమును నా కోసం మీరు కనిపెడితే మీ హృదయం అంతా సంతోషంగా ఉంటుంది. ఈ లోకంలో మానవులకి ఆనందం లేదు, సంతోషం లేదు, ఏదో కలత, ఏదో చింత. అయితే దేవుడు నీ కొరకు నా కొరకు నియమించిన దినం కోసం ఆతృతగా ఎదురు చూసిన వారి యొక్క ఆనందము దానికి అంతు లేదు. అది శాశ్వత కాలం ఉండేటి ఆనందమని పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తుంది. కనుక పరిశుద్ధాత్మైన దేవుడు మాట్లాడుతున్న మరొక వాక్యాన్ని మనం చదువుకుని మన ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుని ఉందాం. పరిశుద్ధాత్మైన దేవుడు పరిశుద్ధ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు అంటున్న మాట, ఆయన అంటున్న మాట ఏంటంటే, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. దేవుడు నీతోనో నాతోనో మాట్లాడుతున్న మాట ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనంలో, సమాధానం లేని సమయమున సమాధానమని చెప్పుచు జనులు గాయం పైన మాత్రమే బాగు చేయుదురు. సమాధానం లేని చోట సమాధానం అని చెప్పుచు ప్రజలను మోసం చేసేవారు అనేక మంది ఉన్నారు. ఈ లోకంలో ఎక్కడ చూసినా నీకు సమాధానం అని చెప్తున్నారు, లేకపోయినా. అయితే మరి ఈ మాట వెంట మనం విమోచింపడతామా? కొన్నిసార్లు అది పరిమితం కాదు. కొంతమంది అంటారు, నీకు సమాధానం దొరికింది, నీ కుటుంబానికి శాంతి దొరికింది అని వారి నోటికి వచ్చిన మాటను బట్టి ఎదుటి వారిని ఆకట్టుకోవడానికి వాడే మాట అది. కొంతమంది ఆ మాటకు లోబడిపోయి పలానా వారి ఇంటికి వచ్చి దర్శించి నీకు సమాధానం అనేటప్పటికీ అది నమ్మేస్తున్నారు. నమ్మేసిన ఆ యొక్క సమాధానమైన మాట అది శాశ్వత కాలం ఉండేది కాదు, అది పరిమితం కాదు, కొంతవరకే. కానీ దేవుని యొక్క వాక్యమే మనల్ని శాశ్వత కాలము దేవుని మార్గంలోకి నడిపించేది. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ
మరి ఈ యొక్క యెహోవా దేవుడు నియమింపబడిన దినమున నీకు నిజమైన సమాధానము దొరుకుతున్నది, నిజమైన ఆనందం దొరుకుతుంది. ఆ నియమింపబడిన దినమున నీవు విమోచించబడటమే కాకుండా నీ హృదయం సంతోషంగా ఉంటుంది. హృదయం సంతోషంగా ఉన్నది అంటే నీవు నిజమైన సమాధానం పొందుకున్నా. ఈ లోకంలో కుమారుల ఎడల మరి తల్లిదండ్రులకి ఏమాత్రం సమాధానం ఉండట్లేదు. ఈ ప్రపంచంలో సమాధానం లేని బ్రతుకులు జీవిస్తున్నారు. ఏమీ సంతోషం లేదు. ప్రతి దాంట్లోనూ ఆరాటమే, ప్రతి దాంట్లోనూ ఆరాటంతో నింపబడి ప్రతిదీ నాకు కావాలని ఆశపడి దాంట్లో నిమగ్నమైపోయి కొన్నిసార్లు సమాధానాన్ని కోల్పోతున్నారు. దేవుని బిడ్డలారా, వారి దేవుడు నియమించబడిన దినం కొరకు ఎవరైతే కనిపెడతారో అందులోనే నిజమైన సమాధానము దొరుకుతుంది. నిజమైన ఆనందము దాంట్లోనే మనకు దొరుకుతుంది. అందుకే వాక్యము, పరిశుద్ధాత్మైన దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక వాక్యం ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనం చదువుదాం. మరియు నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపివేసి చేతుల నుండా నా జనులను విడిపించేదను. వేటాడుటకు వారుకును మీ వశమున ఉండరు. యెహోవా దేవుడు చెప్తున్న మాటలో మనం పరిశీలన చేసినప్పుడు, మీ మీద పడిన ముసుగును నేను తొలగించి ఉన్నాను, మీరు వేసిన వేషాలను నేను తొలగించాను, మీ మోహంలో పైరూపంలో ఉన్న ముసుగు నేను తొలగించి వేటగాడిని ఊరిలో నుండి మిమ్మల్ని విడిపించాను. అయితే మీరు దాన్ని గమనించలేకపోతున్నారు. మీ మొహం మీద పడిన ముసుగు నేను తొలగించాను. ఈ ముసుగు వల్ల, ఆ పాపం అనే ముసుగు వల్ల మీరు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ లోకంలో అనేకమైన ముసుగులు ఉన్నాయి. మానవుడు అనేకమైన ముసుగుల్లో దూరుతున్నాడు. ఏది బాగుంటే ఆ ముసుగులోకి వెళ్ళిపోతున్నాడు. లేకపోతే ఏదో ఒక ముసుగులో ఉండాలి, దాంట్లో నేను ఉండాలి, ఆ ముసుగులో నేను జీవించాలి, అందులోనే నేను సంచరించాలి, అది నాదే అని ఆ జీవితాన్ని కలిగి జీవిస్తున్నారు. ఈ లోక సంబంధమైన పాపంలోకి మానవుడు జీవిస్తున్నాడు. ఈ పాపం అనే బ్రతుకనే ముసుగులో మానవుడు జీవిస్తుంటే దేవుడు విడిపిస్తున్నాడు. ఈ పాపం అనే ముసుగు నుండి మనం బయటపడాలని యెహోవా దేవుడు పైనుంచి ప్రణాళిక వేసుకుంటుంటే మనం ఆ ప్రణాళికను విడిచిపెట్టి ఆ ముసుగులోనే ఉండటానికి ఇష్టపడుతున్నాం. దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే, ఆ ముసుగులో నుండి మిమ్మల్ని విడిపిస్తున్నాను, మీరు నా చెంతకు రండి, నా వైపు రండి, నా రక్షణ మార్గంలోకి రండి అని యెహోవా దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్న ప్రియదేవుని బిడ్డలారా. కనుక శ్రమకాలంలో ఉన్న వారికి దేవుడిచ్చిన గొప్ప బహుమతి ఏంటంటే విమోచన. ఆ విమోచన కోసము మనం కనిపెట్టాలి. పరిశుద్ధాత్మైన దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఆయన మనకిచ్చిన ఈ లేఖన భాగంలో చెప్తున్న మాటను మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 1-2 వచనాల్లో, యెహోవాకు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయచ్చు మరి చెదరగొట్టుచున్నవారు ఉన్నారు, వారు ఏమవుతారంటే శిక్షింపబడుదురు. నిజమైన రక్షణ మనం చూసినట్లయితే విమోచన రక్షణ దేవుడు ఏదైనా వనంలోనే దేవుడు మానవులకే ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆదామవ్వలతో ఇచ్చిన ఆ యొక్క వాగ్దానము, ఆ ప్రవచనము సుమారుగా వారితో మాట్లాడిన దేవుడు దాన్ని నెరవేర్చడానికి 6000 సంవత్సరాలు పట్టింది. ఏంటంటే ఆ పాపం అనే ముసుగును తొలగించడానికి. ఈ లోకంలో అందరూ పాపులుగా జీవిస్తున్న ఏదైనా వనంలో ఆదాములు చేసిన పాపాన్ని తుడిచివేయటానికి, దాని నుండి ప్రజల్ని విమోచించటానికి ఎప్పుడో ఆదామవ్వలతో దేవుడు ఏదైనా వనములో మరి వారు పాపం చేసిన ఆ వనం నుండి వారు బయటపడినప్పుడు వారితో చేసిన ఆ యొక్క ప్రవచనము దాని యొక్క నెరవేర్పును చేయటానికి వరకు ఇంచుమించు 6000 సంవత్సరాలు పట్టింది. ఈ 6000 సంవత్సరాలు దేవుడు అనంతమైన ప్రణాళిక ఏర్పాటు చేశారు. ఆయన కోసం ఎదురు చూస్తున్న యూదులు అనేక మంది 5000 సంవత్సరాల క్రితమే ఇదిగో యేసయ్య మన కోసం వచ్చి మమ్మల్ని విమోచిస్తాడని ఎదురు చూశారు. కొంతమంది అయితే ఆ యొక్క విడుదల కోసం ఎదురు చూడలేదు, ఆ విమోచన కోసం ఎదురు చూడలేదు. వారు ఇంకా
మరి ఇంకా ఆయన రాజుగా రావాలి కదా అని కనిపెట్టే కొంతమంది యూదులు ఉన్నారు. అయితే ఆయన నియమింపబడిన దినమున, ఆ మొదటి దినమున, అది మొదటి రాకడలో ఎదురు చూసిన ఆ బిడ్డలు ఎంతో ఆతృత చూసిన వారు రక్షకుడని యేసయ్యను అంగీకరించి ఆ రక్షకుడని యేసయ్య వైపు తిరగటం వల్ల వారి జీవితాలు సంతోషంతో చేత నింపబడినది. ఎందుకంటే మేము విమోచించబడ్డాం, మమ్మల్ని విమోచించడానికి ఒక రక్షకుడు వచ్చాడని వారు ఎంతో ఆనందించినట్లుగా మన పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం చూడగలం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన విమోచన ఆనాటి కాలంలో ఉన్న ప్రజలు వారు పొందుకున్న అనుభవాల గురించి పరిశుద్ధ లేఖన భాగాలు మనం చూసినప్పుడు వారు ఎంతో ఆనందించి ఉన్నారు, వారు ఎంతో సంతోషించి ఉన్నారు. వారి యొక్క ఆనందానికి అంతు లేదు. మేము విమోచించబడుతున్నాం ఈ దినము, మేము రక్షింపబడుతున్నాం ఈ దినము, మేము ఈ దినమే మాకు నిజమైన రక్షణ దొరికిందని బహుగా సంతోషించి ఆనందించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మన సర్వాధికారి అని యేసయ్య ఇస్తున్న వాగ్దానాన్ని మనం ఒకసారి మనం చదువుకుని ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా శ్రమకాలంలో ఉన్నారట్లయితే, శ్రమలలో నలిగిపోయినట్లయితే, ఈ శ్రమ అనే జీవితాన్ని మీరు జీవిస్తున్నట్లయితే, దేవుడు అనాది కాలం నుండి తన ప్రజలను ఏ రీతిగా విమోచించి ఉన్నాడో మనల్ని కూడా ఆ రీతిగా విమోచించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ లోక పాపమును మోసుకుపోయే దేవుని ఒక గొర్రెపిల్ల మనకి సూచనగా ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి లోకానంతటిని, లోక పాపం అంతటిని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలో ఉన్న పాపనంతటిని తొలగించాలని యేసుక్రీస్తు ప్రభువారు మానవ అవతారము ఎత్తి ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్క పాపుని వారి యొక్క పాపముల నుండి విడిపించాలని, విమోచించాలని, విమోచన రక్షణ వారికి దొరకాలని ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ మాటలను బట్టి మన జీవితాలని దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క అడుగు జాడలో మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. యేసయ్య రాకడ బహు సమీపంగా ఉన్నది. అది నియమింపబడిన దినము. ఆ నియమింపబడిన దినమందు మనము ఆయన కోసం కనిపెట్టి వారుగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ నియమింపబడిన దినము అది ఎంతో సంతోషం కలిగించే దినం. ఆ నియమింపబడిన దినము మనకి ఆనందాన్ని కలిగించే దినం. ఆ దినము కోసమే మనమందరము ఎదురు చూస్తున్నాం. ఆ దినము ఎంతో సంతోషము చేత నింపబడిన దినము. విమోచింపబడిన ప్రతి బిడ్డ సంతోషిస్తున్నారు. ఎందరైతే పరిశుద్ధులుగా పిలువబడి ఆయన యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్నారో, ఆ రాకడ కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి యవనస్తుడు, ప్రతి వృద్ధుడు, ప్రతి ఒక్కరికి అది ఒక ఆనందం కలిగినట్టు ఒక శుభవర్తమానము. ఆ యొక్క రాకడ అనే మాట ప్రతి ఒక్క జీవితానికి ఆనందము, నిజమైన విమోచన దొరుకుతుందని ఆతృతతో ఎదురు చూస్తున్న ప్రజలందరూ ఉన్నారు. వారి కోసమే ఆయన ఇంకా అనేక మంది ఆయన చెంతకు నడిపింపబడాలని యేసుక్రీస్తు ప్రభువు ఎదురు చూస్తున్నారు. నీవు నేను సేవిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నిన్ను అంతం వరకు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇక సమయం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. నీవు ఒక శ్రమ కాలములో జీవిస్తున్నావు. భవిష్యత్తులో రాబోయే శ్రమల్లో కూడా వాటిని కూడా మీరు సహించుకొని నిలబడినట్లయితే నిన్ను విమోచించడానికి యేసయ్య బహు సమీపంగా ఉన్నారు. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపడటకు పరిశుద్ధాత్మైన దేవుడు మనకు తోడుగుండి మనం నడిపించాలి. ఆయన పరిశుద్ధాత్మ అయిన దేవుడు మన మధ్యన లేనప్పుడు, ఆయన మన పక్షాన లేనప్పుడు మనము ఆ విమోచనంలో పాలుభాగస్తులం కాలేము. ఈ యొక్క రక్షణ విమోచన శ్రమలు పాలైన వారికి దేవుడిచ్చిన గొప్ప బహుమానం. ఆయన ఏర్పాటు చేసిన దినం కోసం మనము కనిపెట్టి దాని కొరకు మనం ఎదురు చూసే వారుగా ఉండకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. ఇక సమయం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ యొక్క దినం కోసము మనం కనిపెట్టి ఒక సహాయం చేయటకు ఆత్మ తోడు నడిపించును గాక. ఆమేన్.